Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. What's the use of having that much of money? What's the use of having that much of money? అంత డబ్బుండి ఏమి లాభం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ? అంత డబ్బుండి ఏమి లాభం? ఎంత డబ్బైనా ఉండని, we have to use the money in a proper way. Maybe it is so much money or less money. Whatever it is, we have to use the money in a proper way. Why? Because after all, we are working very hard for acquiring the money. No? For earning the money. Acquiring అంటే సంపాదించడానికి, మరి earning అంటే కూడా సంపాదించడానికి. కాబట్టి in what way we will get the money? By working. By working hard, we are earning the money. So only we have to use the money in a proper way. And I'll ask my friend, one of my friends, Lata, your uncle is having so much of money, no? Like that I'll ask her. Then what she will say, no? నేను మా ఫ్రెండ్ లతాని అడుగుతాను, మీ అంకుల్కి చాలా డబ్బు ఉంది కదా అని అడుగుతాను. దెన్ వాట్ షీ విల్ సే, ఏమంటదామే, వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ విత్ మై అంకుల్? హీ నెయిదర్ ఎంజాయ్ ఇట్ నార్ హీ విల్ గివ్ ఇట్ టు అదర్స్. అతను అదిని ఆ డబ్బుని అనుభవించడు, వేరే వాళ్ళకు కూడా ఇవ్వడు అని చెప్తాడు మా ఫ్రెండ్ కదా. కొందరు అట్లాగుంటారు. సో దే విల్ బిహేవ్ వెరీ మైజర్లీ. దే ప్రూవ్ టు బి వెరీ బిగ్ మైజర్స్. వాళ్ళు పెద్ద మైజర్స్గా అందరి చేత గుర్తింపబడతారు కదా. కొంతమంది మైజర్ అంటే పిసినారి అని కదా, కొంతమంది చాలా పిసినారిగా ఉంటారు, పిసినారితనంగా ఉంటారు కదా. సో వీ షుడ్ నాట్ బీ లైక్ దట్. వీ హ్యావ్ టు యూజ్ ద మనీ ఇన్ ఏ ప్రాపర్ వే. Take for example, Ratan Tata. He is a great man in our country. He is a big business magnate and they are using the money in a proper way. వాళ్ళు చక్కగా మంచిగా నలుగురికి ఉపయోగంగా వాడుతున్నారు వాళ్ళ డబ్బుని కదా. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, సో మెనీ రిచ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ, బట్ దే మే నాట్ బీ యూజింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. వాళ్ళు దాన్ని ప్రాపర్గా యూజ్ చేయటం లేదేమో కదా, మనకు తెలియదు. అయితే సరే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ? హ్యావింగ్ అంటే ఉండడం, మనకుంది. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బుక్స్ ఇన్ మై అల్మేరా. నా అల్మేరాలో చాలా బుక్లు ఉన్నాయని అంటాం. ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ మై నేటివ్ ప్లేస్. మా నేటివ్ ప్లేస్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద యూజ్? ఏమి దాని ఉపయోగము అని. వాట్స్ ద యూజ్ ఆఫ్ ఎ కార్? కార్ ఉపయోగం ఏంటి మనకు? వీ విల్ డ్రైవ్ ఇట్ వేర్ ఎవర్ వీ వాంట్ టు గో. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చును కదా. సరే, అలాగా. సో లెట్ us go to second sentence. They selected 2 among 4 students. They selected 2 among the 4 students. నలుగురిలో 2 స్టూడెంట్స్ను సెలెక్ట్ చేశారు. దే సెలెక్టెడ్ 2 among the 4 స్టూడెంట్స్. ఈ అమంగ్, బిట్వీన్ ఎప్పుడు ఉపయోగిస్తాము? అమంగ్ అనేది ఎక్కువ మందిలో విషయం మాట్లాడేటప్పుడు మనము అమంగ్ అంటాం కదా. వీ సెలెక్టెడ్ 10 చిల్డ్రన్ అమంగ్ ద 40 చిల్డ్రన్. 40 మందిలో 10 చిల్డ్రన్ని మేము 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాము. వీ సెలెక్టెడ్ 1 స్టూడెంట్ ఇన్ బిట్వీన్ 2. ఇద్దరిలో ఒక స్టూడెంట్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్తాం కదండి. సో దే సెలెక్టెడ్. సెలెక్టెడ్ అంటే ఇది ఇక్కడ వర్బ్, సెలెక్షన్ అంటే నౌన్. ఓకే, సెలెక్టెడ్ అనేది ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా. దే సెలెక్టెడ్ అనేది దే సెలెక్ట్ 2 అమంగ్ 4 స్టూడెంట్స్ అంటే అది ప్రజెంట్ టెన్స్ సెలెక్ట్ అన్నాను అంతే, ఈడి తీసేసాం. సో దే సెలెక్ట్ 2 అమంగ్ ద 4 స్టూడెంట్స్. దే విల్ సెలెక్ట్ 2 అమంగ్ ద 4 స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఇద్దరిని, నలుగురిలో
ఇద్దరిని సెలెక్ట్ చేసుకోబోతున్నారు అని ఫ్యూచర్. ఓకే, సరే ఇది పాజిటివ్ ఫామ్లో ఉంది కదా. దట్ టు ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్. సో డిడ్ దే సెలెక్ట్ టూ అమంగ్ ఫోర్ ఆఫ్ ద స్టూడెంట్స్? ఇద్దరిని నలుగురిలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారా అని. దే డింట్ సెలెక్ట్ టూ అమంగ్ ఫోర్ స్టూడెంట్స్. నలుగురిలో ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ చెయ్యలేదు అనేది ఒక నెగటివ్ ఫామ్. సో లెట్ us go to థర్డ్. దే గాట్ మచ్ మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్. వాళ్ళకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. దే గాట్ మచ్, ఇది ఈ రకంగా చదువుదాం. దే గాట్ మచ్ మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్. వాళ్ళకి చాలా వచ్చింది. ఎంత వచ్చింది? మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్, అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చింది. అర్థమైంది కదా. సో దే గాట్ మచ్. ఈ మచ్ నేను ఇది కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో నేను చెప్పడం లేదు. దే గాట్ మచ్ అంతే, అంటే ఎక్కువగా వచ్చింది. బట్ మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్ అంటే అది కంపారిటివ్ డిగ్రీ కదా. అయితే ఇది మనము పాజిటివ్ డిగ్రీలో మచ్ అంటాము. అంటే ఇక్కడ ఈ సెన్స్లో, ఈ సెంటెన్స్లో అది అర్థం లేదు. మీరు అర్థం చేసుకోండి దాన్ని. పాజిటివ్ ఫామ్లో మచ్ అంటాము, పాజిటివ్ డిగ్రీలో మచ్ అంటాము, కంపారిటివ్ డిగ్రీలో మోర్ దాన్ అంటాము, మోర్ అంటాము. అదే సూపర్లేటివ్ డిగ్రీలో అయితే మచ్ మోర్, మోస్ట్ అంటాం. అక్కడ మోస్ట్ అంటే ఎలాగా, చాలామంది అని కదా. మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ దే గాట్ ఫ్రమ్ దేర్ యాన్సెస్టర్స్. చాలా వరకు వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ తాతల నాటి ఆస్తి వచ్చింది వాళ్ళకి అంటాం కదండి. దే గాట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ దేర్ యాన్సెస్టర్స్. వాళ్ళ పితరుల నుంచి వచ్చిన ఆస్తే వాళ్ళకు చాలా ఉంది అని అర్థం. మీరు అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను. సో దే గాట్ మచ్ మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్. దే డిడ్ నాట్ గెట్ మచ్ మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్. వాళ్ళు అనుకున్నంత దానికంటే ఎక్కువ రాలేదు. డిడ్ దే గెట్ మచ్ మోర్ దాన్ దే ఎక్స్పెక్టెడ్. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందా అనేది ఒక క్వశ్చన్. లెట్ us go to fourth. By the time I reached there, the marriage was over. By the time I reached there, the marriage was over. నేను అక్కడ చేరేసరికి పెళ్ళి అయిపోయింది. చేరేసరికి పోయేసరికి, రాసేసరికి, ఇలాగ బై ద టైం అంటాం. ఇది ఒక ఫ్రేజ్. ఎన్నో రకాలుగా మనము దీన్ని ఉపయోగించవచ్చును కదా. బై ద టైమ్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ వాజ్ లెఫ్ట్. మేము రైల్వే స్టేషన్ చేరేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది కదా. అలాగే బై ద టైమ్ ఐ వేకప్ ఇట్ బికేమ్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. నేను పొద్దున్న లేచేసరికి 8 o'clock అయింది అంటాం కదా. అలాగే బై ద టైమ్ వీ రీచ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇట్ బికేమ్ లేట్. మేము ఎగ్జామినేషన్ హాల్కి చేరేసరికి చాలా లేట్ అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి, ఎగ్జామినేషన్ హాల్కి తొందరపోవాలంటే అర్లీ మార్నింగ్ ఓన్లీ హ్యావ్ టు స్టార్ట్. దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సిటీస్ కదా, పెద్ద సిటీస్లో ఉన్నవాళ్ళు మార్నింగే బయలుదేరి వెళ్ళిపోవాలి. వై? బికాజ్ ఇన్ ద మిడిల్ ట్రాఫిక్ జామ్ మే అక్కర్ అన్ఫార్చునేట్లీ. దురదృష్టవశాన మరి ఇదేది ట్రాఫిక్ జామ్ అయితే చాలా కష్టమవుతుంది కదా. సో బెటర్ ఫర్ అస్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ద థింగ్స్. సో మనము పనులు చేసేటప్పుడు మంచిగా ఉండడం ఎంతో, జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. సో బై ద టైమ్ ఐ రీచ్ దే ద మ్యారేజ్ వాజ్ ఓవర్. బై ద టైమ్ అనేది ఒక ఫ్రేజ్ కాబట్టి మనం ఈవెన్ లాస్ట్లో, సెంటెన్స్ లాస్ట్లో పెట్టి కూడా మాట్లాడవచ్చు కదా. ఐ రీచ్ దేర్ బై ద టైమ్ ఐ రీచ్ ద మ్యారేజ్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్ మ్యారేజ్ వాజ్ ఓవర్. బై ద టైమ్ ఐ రీచ్ దేర్ ద మ్యారేజ్ వాజ్ నాట్ ఓవర్. ఇక్కడ మనకు యాక్సిలరీ వర్బ్ ఎక్కడుందండి? వాజ్ లాస్ట్లో ఉంది, చూసారా. సో బై ద టైమ్ ఐ రీచ్ దేర్ ద మ్యారేజ్ వాజ్ ఓవర్.
నేను ఈ బై ద టైమ్ లాస్ట్లో కూడా చెప్పొచ్చు కదా, అందుకు అది మళ్ళీ చెప్తాను, చూడండి. వాజ్ ద మ్యారేజ్ వాజ్ ఓవర్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్. ఇక్కడ మధ్యలో పెట్టాను కదా. సో వాజ్ ద మ్యారేజ్ ఓవర్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్. మ్యారేజ్ అయిపోయిందా నేను అక్కడ చేరేసరికి అని ఒక క్వశ్చన్. ఇది మనము ఎప్పుడు ఇలాగ సెంటెన్స్ మార్చి మార్చి మాట్లాడగలమంటే మనం వింటూ పోవాలి, పలుకుతూ పోవాలంతే. నేను నేర్చుకున్నది అట్లాగండి. నేనైతే ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, నో డౌట్. నేను బాగా చదువుకున్న దాన్ని. కాకపోతే మన దేశంలో మాట్లాడే వాళ్ళు ఎంతమంది అండి ఇంగ్లీషు? ఇప్పుడు మనకు ఒక వస్తువు దొరకలేదనుకో ఏం చేస్తాం? దాని గురించి ఎత్తుకుతాం. వెరీ సిన్సియర్లీ వీ విల్ సెర్చ్ ఫర్ దట్. సపోజ్ వీ లాస్ట్ వన్ గోల్డెన్ రింగ్. మనం ఒక బంగారు రింగ్ పోగొట్టుకున్నాం అనుకోండి, ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటామా? లేదు. బంగారు కంటే ఎక్కువ వాల్యుబుల్ మన ఎడ్యుకేషన్ కదా. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కూడా ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ ఎన్ ఎడ్యుకేషన్ నవేడేస్ కదా. ఇది కూడా ఒక మంచి విద్యగా పరిగణిస్తున్నాం ఈ దినాల్లో కదా. సో మనము వేస్ అండ్ మీన్స్ అనేది మనం కనుక్కోవాలి. వీ హ్యావ్ టు సెర్చ్ వేస్ అండ్ మీన్స్ టు అచీవ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ కదా. మనము రకరకాల మార్గాలు కనిపెట్టాలి. ఎలా కనిపెట్టవచ్చు అంటే మాట్లాడడమే. మా దినాల్లో అయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. మేము మాట్లాడితే కూడా నవ్వేవాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా. ఊహించుకోండి. ఇప్పుడు కూడా పల్లెటూరులో మనం పోయి ఇంగ్లీష్ మాట్లాడితే నవ్వేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి కదా. సో ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు లాఫ్ ఎట్ అస్ ఇఫ్ వీ టాక్ ఇన్ ఇంగ్లీష్. బట్ ఎనీవే వీ ప్రాక్టీస్డ్ బికాజ్ అది మా లైఫ్, మా జీవితం అంతే. ఎందుకు? యాజ్ బీయింగ్ ఎ టీచర్, బీయింగ్ ఎ లెక్చరర్, బీయింగ్ ఎ ప్రిన్సిపల్, ఇట్ వాస్ ఎ మస్ట్ ఫర్ మీ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ కదా. సో జీవితాంతం మనం స్టూడెంట్సేనండి. ఎంత పెద్ద చదువులన్నా చదువుకొని మనం జీవిత పర్యంతం లైఫ్ లాంగ్ విల్ బీ స్టూడెంట్స్ ఓన్లీ కదా. సో లైక్ దట్ ఓన్లీ వీ లెర్న్డ్. సో ఐఎమ్ అడ్వైజింగ్ యూ సిన్సియర్లీ టు ప్రాక్టీస్ అండ్ స్పీక్ ఇట్ అవుట్. అంటే వినండి, మీరు లిసన్, స్పీక్, లిసన్, స్పీక్. ఇదే ఒక్క సూత్రం అంతే. ఇంకా మరి ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్గా రావాలంటే ఐఎమ్ నాట్ సేయింగ్ వెదర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. మీరు చదువుకున్నారా, చదువుకోలేదా, దానికి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధమే లేదు. ఇది 100% కరెక్ట్. మీరు ఎంత పెద్దవాళ్ళని అడగండి, స్పోకెన్ ఇంగ్లీష్కి మరి చదువుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇది మాట్లాడేదే కదా. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే. దే గాట్ మచ్ మోర్ దే ఎక్స్పెక్టెడ్. అదైపోయింది. 4th సెంటెన్స్, బై ద టైమ్ ఐ రీచ్ దే మ్యారేజ్ వాజ్ ఓవర్. బై ద టైమ్ ఐ వేకప్ ఇట్ బికేమ్ లేట్ ఫర్ మీ. బై ద టైమ్ ఐ లెఫ్ట్ ద ఆఫీస్ ఇట్ బికేమ్ 6 o'clock. నేను ఆఫీసు ముగించుకొని వచ్చేసరికి 6 o'clock అయింది. ఇలాగ చెప్పొచ్చు కదా, ఎలా చెప్పొచ్చు మనం. సరే, బై ద టైమ్ ఐ రీచ్ దే ద మ్యారేజ్ వాజ్ నాట్ ఓవర్. ఇది నెగటివ్ ఫామ్. ఓకే. వాజ్ ద మ్యారేజ్ ఓవర్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్. నేను అక్కడ చేరేసరికి మ్యారేజ్ అయిపోయిందా అనేది ఒక క్వశ్చన్. సరే, లెట్ us గో టు ఫిఫ్త్ సెంటెన్స్, వెన్ విల్ ఇట్ బి. ఇది చాలా చిన్న సెంటెన్స్ కదా, నేర్చుకోండి, పలకండి మీ ఫ్రెండ్స్తో. అది ఎప్పుడబ్బా అనేదానికి వెన్ విల్ ఇట్ బి, ఎప్పుడది, అది ఎప్పుడు. వెన్ విల్ ఇట్ బి సెలబ్రేటెడ్, అది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఫంక్షన్ ఏదో ఒకటి కదా. వెన్ విల్ బీ అవర్ ఎగ్జామినేషన్, మన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు, ఇలాగా. ఓకే. సో లెట్ us గో టు 6th. దే ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ యాజ్ దో దే లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళకంతా అయిపోయినట్టుగా బాధపడుతున్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ యాజ్ దో దే లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకు? ఏదో అంతా పోగొట్టుకున్నట్టుగా బాధపడుతున్నారు, వాళ్ళకంతా పోయినట్టుగా బాధపడుతున్నారు. అంటే ఏమని అర్థం? ఏం పోలేదు అని అర్థం, అంతే కదా. దే డిడ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ బట్ దే ఆర్ ఫీలింగ్ యాజ్ దో దే లాస్ట్ సంథింగ్ కదా. ఏది పోగొట్టుకోలేదు కానీ ఏదో పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు అంతే. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. యూ షుడ్ నాట్ ఫీల్
సాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి బాధపడుతూ పోతే మనకు మిగిలేది ఏంటండి? డిప్రెషన్ మిగులుతుంది అంతే. అది ఎంత డేంజరస్ లైఫ్ కంటే అంత డేంజరస్ కదా. డిప్రెషన్ అనేది రాకూడదు మనిషికి. ప్రతి దాంట్లో సంతోషం ఎత్తుక్కోవాలి మనం. కష్టం ఉందనుకోండి, కష్టంలో కూడా మనం సంతోషం ఎత్తుకునే దానికి ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. అది అది ఎట్లా అంటే మన ఫీలింగ్ అంతే కదా. ఇక్కడ చాలా కష్టం ఉంది పని అనుకుంటే అది నిజంగానే కష్టమైపోతుంది. ద వర్క్ ఈజ్ వెరీ హార్డ్ లైక్ దట్ ఇఫ్ యూ థింక్ మీన్స్ రియలీ ఇట్ విల్ బికమ్ హార్డ్. వెనెవర్ వీ విల్ సీ టేక్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ సే ఇట్స్ వెరీ ఈజీ అని మనం అనుకున్నప్పుడు ఇట్ విల్ బికమ్ ఈజీ ఓన్లీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఫీలింగ్ కదా. ఇక్కడ ఫీల్ అవుతున్నారంట ఎవరో. ఏమని ఫీల్ అవుతున్నారు? దే ఆర్ ఫీలింగ్ యాజ్ దో దే లాస్ట్ సంథింగ్. దే ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ యాజ్ దో దే లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళకంత పోయినట్టుగా బాధపడుతున్నారు. సో లెట్ us go to seventh sentence. What is the seventh sentence? We thought of going there. మేము అక్కడికి పోవాలనుకుంటున్నాము. We thought of going there. మేము అక్కడికి పోవాలనుకుంటున్నాము. ఎక్కడికి? ఎక్కడికో ఎన్నో చోట్ల పోవాలనుకుంటాం, ఎన్నో పనులు చేయాలనుకుంటాం కదా. We thought of completing our work before 7 o'clock. 7 పనంతా ముచ్చుకోవాలనుకున్నాం. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఇట్ మే కంప్లీట్, వీ మే కంప్లీట్ ఇట్ ఆర్ నాట్ కదా. వీ థాట్ ఆఫ్ గోయింగ్ దేర్. వీ థాట్ ఆఫ్ రైటింగ్ ఎగ్జామినేషన్. మేము ఎగ్జామినేషన్ రాయాలనుకున్నాము. వీ థాట్ ఆఫ్ అటెండింగ్ ద కాన్ఫరెన్స్. మేము కాన్ఫరెన్స్ అటెండ్ కావాలనుకున్నాము కదా. వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు అవర్ ఫ్రెండ్స్ హౌస్. ఇలాగెన్నో చెప్పొచ్చు. ఓకే, సరే. వీ థాట్ ఆఫ్ నాట్ గోయింగ్ దేర్. మేము అక్కడ పోవాలనుకోలేదు. ఓకే. డూ వీ థాట్ ఆఫ్ గోయింగ్ దేర్. మేము అక్కడ పోవాలనుకున్నామా అనేది ఒక క్వశ్చన్. ఓకే, లెట్ us గో టు ఎయిత్. ఇట్ ఈస్ అన్బేరబుల్ పెయిన్. ఇట్స్ అని కూడా అనొచ్చును. ఇట్ ఈస్ని మరి షార్ట్ ఫామ్లో ఇట్స్ అనొచ్చును, కంట్రాక్షన్ మెథడ్లో. ఇట్స్ అన్బేరబుల్ పెయిన్. సహించలేని నొప్పి. ఎప్పుడు? అన్బేరబుల్ కష్టం వచ్చినప్పుడు, అంటే సహించలేని కష్టం వచ్చినప్పుడు. వెన్ ఎవర్ వీ ఫేస్ అన్బేరబుల్ ట్రబుల్ దెన్ వీ విల్ ఫీల్ అన్బేరబుల్ పెయిన్ కదా. ఒక్కోసారి ఎక్కడన్నా మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయితే, ఏదైనా గాయమైందనుకోండి, సంథింగ్ wound may occur to our body, then we will feel that it is very unbearable. మనకి ఏదన్నా యాక్సిడెంట్లో చిన్న గాయం అయితే కూడా మనం అన్బేరబుల్గా ఫీల్ అవుతాం. ఇట్ ఈజ్ అన్బేరబుల్ పెయిన్. ఇది సహించలేని నొప్పి. ఇంకొక అన్బేరబుల్ పెయిన్ ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ వీ లాస్ట్ అవర్ బిలవర్డ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, వీ విల్ ఫీల్ అన్బేరబుల్ కదా. కోవిడ్ టైంలో ఎంతోమంది మన ప్రియులను పోగొట్టుకున్నాం. సో మెనీ పీపుల్, సో ఇన్ సో మెనీ ఫ్యామిలీస్ పీపుల్ లాస్ట్ దేర్ బిలవెడ్ వన్ కదా. ఫ్యామిలీస్లో వాళ్ళ సొంత వాళ్ళని పోగొట్టుకున్నారు. ఐ ఆల్సో లాస్ట్ మై బిలవెడ్ సన్ ఇన్ కోవిడ్ టైమ్. హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ SRM యూనివర్సిటీ చెన్నై. మై సన్ వాజ్ వెరీ లవబుల్, వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ లాస్ట్. అది గాడ్స్ ప్లాన్. దానికి ఇంకా మనము కొంతవరకు బాధ వచ్చినప్పుడు దుఃఖపడాలి, అందరెదురుగా ఏడవకూడదు. ఇది నా పాలసీ కదండి. సో ఇట్ ఈజ్ అన్బేరబుల్ పెయిన్. ఇది సహించలేని నొప్పి. మనము ఒక్కోసారి అట్లాగా భరించాల్సి వస్తుంది. సో లెట్ us గో టు 9th sentence. I will let you know about it. I will let you know about it. నేను నీకు దాని గురించి చెప్తాను. ఎవరంటారు? మన పిల్లలు బయటికి వెళ్తుంటారు, సినిమాకో లేకపోతే ఎగ్జిబిషన్కో ఎక్కడికో. సపోజ్ మై డాటర్ ఈస్ గోయింగ్ టు ద ఎగ్జిబిషన్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్. దెన్ వాట్ విల్ సే, అమ్మ యూ వెయిట్ హియర్, టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో యూ కెన్ గో. అమ్మ మీరు ఇక్కడే ఉండండి, రేపో ఎల్లుండపోవచ్చు. ఐ విల్ లెట్ యూ నో అబౌట్ ఇట్.
నేను దాని గురించి ఎట్లా ఉందో చెప్తాను రేపు వచ్చి అని అంటది కదండి. అదే ఈ సెంటెన్స్. ఐ విల్ లెట్ యూ నో అబౌట్ ఇట్. నేను మీకు చెప్తాను. లెట్ అంటే పోనీయండి, రానియండి, చదవనియండి. లెట్ మీ రీడ్, లెట్ మీ గో, లెట్ మీ స్లీప్, లెట్ మీ కుక్. నేను వంట చేయనియండి, నేను నిద్రపోని. ఇది లెట్ అనేది మనం చాలాసార్లు ఒక వీడియోనే చేసాం కదా ఇంతకుముందు. మీరు చూడకపోతే చూడండి బా. ఐ విల్ లెట్ యూ నో అబౌట్ ఇట్. నేను నీకు దాని గురించి చెప్తాను. ఓకే. ఐ విల్ అంటే ఫ్యూచర్. ఐ విల్ నాట్ లెట్ యు నో అబౌట్ ఇట్. నేను మీకు దాని గురించి చెప్పను. విల్ ఐ లెట్ యు నో అబౌట్ ఇట్. నేను దాని గురించి చెప్తానా అంటది క్వశ్చన్. సరేనా? లెట్ us గో టు 10th. వీ వాంట్ హిమ్ టు గెట్ మ్యారీడ్. అతనికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము. అతనికి మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నాం. వీ వాంట్ అంటే కోరుకోవడం. వీ వాంట్ హిమ్ టు గెట్ మ్యారీడ్. అతనికి మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నాము. వీ అంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కదండి. వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు గెట్ సెటిల్డ్ ఇన్ ఏ బెస్ట్ మేనర్. మంచి పరిస్థితిలో వాళ్ళు సెటిల్ కావాలని కోరుకుంటారు. బై గాడ్స్ గ్రేస్ మై చిల్డ్రన్ ఆల్సో గాడ్ సెటిల్డ్ ఇన్ ఏ గుడ్ వే. అది దేవుడి వల్ల మా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు. అది గాడ్స్ గ్రేస్ కదా. మనం ఎన్నో చేస్తాం. వీ విల్ డూ సో మెనీ థింగ్స్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేస్తాం, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఓకే. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దట్ షుడ్ బీ యాక్సెప్టబుల్ టు గాడ్. మనం ఏం చేస్తున్నాం అదంతా దేవుడికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు దెన్ గాడ్ విల్ బ్లెస్ us. నో, వీ వాంట్ హిమ్ టు గెట్ మ్యారీడ్. అతనికి మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ మ్యారీడ్. మేము అతను మ్యారేజ్ కావాలని కోరుకోవడం లేదు. డూ వీ వాంట్ హిమ్ టు గెట్ మ్యారీడ్. అతనికి మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నామా అనేది ఒక క్వశ్చన్. ఓకే. 11th, డూ యూ వాంట్ టు బీ లైక్ దిస్ ఫర్ ఆల్ ద లైఫ్. నీవు జీవితం అంతా ఇలాగే ఉండాలనుకుంటున్నావా అని అంటాం ఒక్కోసారి ఒకరిని చూసి, ఎవరినైనా చూసి కదా. ఇలాగా కొంతమంది అసలు ఏ ఫీలింగ్సే ఉండవు కదండి. సమ్ పీపుల్ విల్ బీ వెరీ ఫీలింగ్లెస్. అసలు ఏ కోరికలు కానీ ఫీలింగ్స్ కానీ ఉండవు. ఏదబ్బా నువ్వు ఇట్లే ఉంటావా లైఫ్ అంతా అంటాం కదండి కదా. ఆ సమయంలో మాట మాట్లాడతాం. డూ యూ వాంట్ టు బీ లైక్ దిస్ ఫర్ ఆల్ ద లైఫ్. జీవితం అంతా ఇలాగే ఉంటావా అని అడుగుతాం. అయితే బట్ వీ హ్యావ్ టు డెవలప్ ఎ గుడ్ క్యారెక్టర్, దట్ వీ హ్యావ్ టు బీ యాక్టివ్, వీ హ్యావ్ టు బీ లైవ్లీ త్రూ అవుట్ అవర్ లైఫ్. జీవితం అంతా మనము ఒక లైవ్లీగా ఉండాలి. అంటే ప్రాణం ఉన్న వాళ్ళ మాదిరి, ప్రాణం ఉన్న వాళ్ళంటే మంచి పనులు చేసే వాళ్ళని. మంచి వీ హ్యావ్ టు బీ గుడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ లైఫ్. దెన్ ఓన్లీ అవర్ లైఫ్ విల్ హ్యావ్ సమ్ మీనింగ్. మన జీవితానికి ఒక అర్థం ఉందంటే మనం అన్నిట్లో మంచిగా ఉండాలి. అర్థమైంది కదా. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్. నేను పైన చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి అబ్బా. ప్రాక్టీస్ చేయండి, పలకండి. ఇదే మనకు సూత్రం. ఇంకా గ్రామర్ అయితే సరే మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దానికి చక్కగా అర్థమవుతుంది. మనమైతే ఈ క్లాసెస్లో డే టు డే లాంగ్వేజ్ ఎవ్రీడే ఏ మాట్లాడతాం అదే డిస్కస్ చేస్తున్నాం, కానీ గ్రామర్ కాదు కదా. సో ఐ థింక్ దట్ ఐఎమ్ జస్ట్ మీకు న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నానండి. ఐఎమ్ డూయింగ్ జస్టిస్ టు మై జాబ్. ఓకే. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. Okay, all the best. Thank you.